సూపర్ జాన్ సూపర్. ఇలాగ ప్రాక్టీస్ చేయాలి, అర్థమైందా బాబు? రామ్మా. బియ్యం పిండి 10 రూపాయలు. బియ్యం బస్తా బియ్యం పిండి అయిందా? మావాడు ట్రైనింగ్ కి పోషించాలని మన డబ్బులే కదా, అందుకే ఉదయం పూట బియ్యం పిండి, సాయంత్రం గోధుమ పిండి ఆడిస్తుంటారు. ఎక్కడ బస్తా డా కొడు. ఏం పర్లేదు, నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ బాక్సింగ్ లో మన ఇద్దరం చూడడానికి వెళ్తున్నాం. అదేంటి? ఈ బనీన్తోని నీ చపాతీ మొహం వేసుకుని బాక్సింగ్ వెళ్ళిపోతావా? ఇంతకుముందు చూసినా పంచు చూసాను. ఇప్పుడు ఉంటుంది తర్వాత. ఏ చాయ్ తాగుదాం పదా. ఏమ్మా ఓ మంచి టీ ఇవ్వు. పాలు నా కొడుకు వస్తాడు. ఆడిస్తారా పాలు? ఏం మాట్లాడుతున్నావు? వాడెవడనుకున్నావు? నా కొడుకు బిడ్డ లైగర్. ఎవరు మీరు? ఏం కావాలి? టీ కావాలి. ఒకటి తీసుకో. టీ ఇచ్చిందా? అవును, అది బిల్డప్ బాబాయ్ దగ్గర కొన్నా. అది కాదు కానీ మనం ఇస్తుందా? ఏంది అది? మనం వేసేది అది తాగదు. అది ఎందుకు? లివర్ వాడైంది. దాందా? నీది మరి డిఫరెంట్ గా ఏం చేస్తుంటారా? ఆఫ్టర్నూన్ పేపర్ వేస్తా. అదేంట్రా మార్నింగ్ వేస్తారు కదరా? దాని పేరే ఆఫ్టర్నూన్ పేపర్. మీరేం చేస్తారు? నేను బాక్సింగ్ ట్రైనర్ ని. మాస్టర్ నేర్పించారు సార్, ప్లీజ్ సార్, నాకు ఇష్టం సార్, నీకు దండం పెడతా మాస్టర్. బాక్సింగ్ అంటే ఏమనుకున్నారా? ఓ బతిరాడడం అర్థమైందా? బాక్సింగ్ అంటే వేరు, అర్థమైందా? నా కొడుకునే కొడుతువా? చూసుకోరా వై. సంవత్సరం తిరిగే లోపు నా కొడుక్కి బాగా ట్రైనింగ్ ఇప్పించి చాయ్ కొట్టు పెట్టిస్తా. మీ వాడికి ట్రైనింగ్ ఇయ్యప్పో. పదరా మనం వెళ్ళి పిండి ఆడించుకుందాం. మాస్టర్ ఏంటి? గుర్తు పెట్టుకో. మర్చిపోతా. కొడుకా నువ్వేం చేసావో నాకు తెలియదు. సంవత్సరం తిరిగే లోపు నా చేతుల కప్పు ఉండాలి. ఓకే అమ్మా. శబాష్ బిడ్డ, మస్తు ట్రైనింగ్ చేసినావు. ఫైటర్ పనిగా పదమ్మా. నడు. కమాన్ జాన్, ఈ రోజు జరగబోయే కాంపిటీషన్ లో కంపల్సరీ గెలాలి. చూస్తామా కొట్లాడతామా? ఆడియన్స్ వచ్చి కూర్చోండి కొంతమంది. ఓకే, విన్నర్. ఇంకా మా వాడితో పోటీ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారా? ఉన్నాడు. ఎవడు? బిడ్డ దా. లంచం. రెడీ అమ్మేవాడు రా చూసుకుందాం. ఎందుకు షూట్ చేస్తున్నావు? ఏ లైగర్, నిన్ను కొట్టడానికి ఇంటర్నేషనల్ నుంచి ఒక ఫైటర్ వచ్చాడు. మైక్ టైసన్ చుట్టాలు మైసన్. Come on, first fall you come. మీరు కొట్టిన దెబ్బకి విజయ్ దేవరకొండ కాస్త గెటప్ సీన్ అయిపోయాడు. అరే గుండుగా, నా కొడుకునే కొడతావురా?
ఎట్లా కొట్టినావే? మీ అయ్య ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోయింది అనుకుంటున్నావు? ఇప్పు మన గుద్దు తొరికే, ఇప్పు మన గుద్దు తొరికే. నడు బిడ్డ మనం చాయ్ బండి పెట్టుకుందాం. చాయ్ బండి నే రా బిడ్డ నువ్వు సపరేక. టైసన్ కరీంనగర్ ఈవెంట్ వచ్చింది, బాగా బయలుదేరుదాం. మనం అమెరికా వెళ్తున్నాం కదా, ఎలా వెళ్తున్నాం? అమెరికా ఫ్లైట్ లో వెళ్తాం. ఫ్లైట్ పడదు. ఫ్లైట్ పడదు, పడితే అందరూ సస్తాం. ఫ్లైట్ గాల్లోనే వెళ్తది. అందరూ నాకు ఏసీ పడదు. నువ్వంటే సెట్ లో ఎవ్వడికి పడదు, కలిసి పని చేయట్లేదు. ఇది అంతే. కాదు బాచి. బాచియా? ముద్దు పేరు బాచి. నేను ఏదే చీ చీ అనుకుంటా. అమ్మా ప్రపంచంలో నేను తప్ప మీకు అందరూ నచ్చుతారమ్మా. అది కాదు, అమెరికాలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంట, నాకు రాదు కదా. వెరీ సింపుల్ వర్ష. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్తావు? వర్ష అని చెప్తాను. మై నేమ్ ఇస్ వర్ష అని చెప్పకూడదు, నాలుగు సైడ్ కట్టి. ఆ, ఇప్పుడు నేను ఏం అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవు బాచి. సరే నా చెల్లిని పిలాలి. చెల్లాయి బయటికి టైం అవుతుంది, రావే. అమ్మేది అమ్మా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ అమ్మాని పిలిచి పవిత్రమైన పాట ఏమంటే ఏంటే అమ్మా? పవిత్రత గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏముందా సాంగ్ స్టార్టింగ్ లైన్ లో? ఏముంది? అమ్మా అబ్బా అమ్మా అబ్బా అని అమ్మని అబ్బని ఇద్దరిని కలిపి అంత పవిత్రంగా రాస్తే ఏంటమ్మా సరే ఎందుకు పిలిచా? మనం అమెరికా వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సరిగా చూడలేదు, నేను అమెరికా తీసుకుపోతా నన్ను. మా అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదొచ్చినా నాకు, నేను హైదరాబాద్ చూసినాకే అమెరికాకు వస్తాను. నాకు హైదరాబాద్ చూపించు. హైదరాబాద్ చూపించు బాచి. నీకు హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు రాలేదు, నేను గుండ్రాయిలో గుప్పనున్నాను. ఎలాగొస్తుంది? వచ్చే వారం నుంచి నీ టీం తీసేస్తున్నారు. నీకు వచ్చింది ఫిక్స్ కాదు, హార్ట్ అటాక్. టీం తీసేస్తున్నారనేసరికి ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు. బాబు ఇక్కడ. ఎవరికి ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్. మరేంటి ఏం చేయట్లేదు? మా నీకు హార్ట్ అటాక్ వచ్చింది. రండి ఎక్కించండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికేంటయ్యా? హాస్పిటల్ కి. సోమాజీ కూడా వద్దు, చార్మినార్ తీసుకెళ్తాం. చార్మినార్ దగ్గర ఏ హాస్పిటల్? నాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉందండి. ఎక్కు. ఒక్క 5 నిమిషాలమ్మా, తీసుకెళ్ళిపోతాను. అత్త ఇట్రా అత్త. చార్మినార్ 4 పోల్ మధ్యలో బుర్రొచ్చి పోల్ రాలేదే. ఓ పని చేయి, వెళ్ళి చార్మినార్ మీద కూర్చో, బాగా వస్తుంది. ఏంటి నీకు హార్ట్ అటాక్ కాదా? నీకు హార్ట్ అటాక్. ఏందిరా ఇది? హార్ట్ అటాక్ అనగానే ఎంత చేస్తుంది? సార్, మా అమ్మకి చార్మినార్ చూడాలని కోరిక సార్, అందుకే చివరిసారిగా చూసేది. నువ్వెవడరా చివరిసారిగా చూపించడానికి? హాస్పిటల్ తీసుకుపోతే బతికింది కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోతే. ఏంది గురక పెడుతుంది? సార్ టైం అయిపోతుంది సార్, ఒక్క నిమిషం. హలో, కడుకో, హాస్పిటల్ అక్కడ కడుకో. గోల్కొండ షిఫ్ట్ చేస్తారండి సార్. టైం లేదు. సరే పదండి గోల్కొండ పదండి. తప్పుకోరా. ఎవడురా నువ్వు? అంబులెన్స్ వస్తుంది కదా, అటు తప్పుకో. ఏమయ్యా, రోడ్డు కట్టంగా నడుపుతున్నాడు, అంబులెన్స్ లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉంది. ఏమైనా అయిపోతే పాప ఆ పేషెంట్ ఏం చేస్తుందో ఏందో. కుటుంబం అన్నగారి కుటుంబం. రే ఏంట్రా అది? ఏంటది? బాచి ఆగు, ఎక్స్ప్రెషన్స్ రాలేదు వీడికి, మళ్ళీ పెట్టా సాంగ్. మాలో గిలి లోపం. ఏంది ఆ పాటకి ముద్దులు పెడుతున్నావు? నీకొచ్చా ఫస్ట్? దీనికి రాలేదు. అలా కాదు. మాలో గిలలు పున్నమి. నువ్వు కొడితే బతుకుతారా? నీకు హార్ట్ అటాకే, మర్చిపోయావు.
ఫోన్ సార్ త్వరగా టైం మారా. ఆఖరి కోరిక ఏంటి? జబర్దస్త్ ఆ జడ్జిలు యాంకర్ భలేగా ఉంటారు. అరే సార్ హార్ట్ అటాక్ నాకు. ప్లీజ్ సార్ అది ఒక్కటి చూపించండి, పక్కనే ఎయిర్పోర్ట్ నడుచుకుని పోతాం. సరే పా. నేను స్టార్ట్ చేశాను అంబులెన్స్. ఎలా వస్తుందిరా సౌండ్? సార్ సార్ వచ్చిందా? వచ్చింది, వాడేసాడు. మరి వచ్చింది అంట, మరి నాకు తెలియదు. ఏ జబర్దస్త్ చెట్టుకు వచ్చాం మనం. ఓ ముసుకు కాదు, ఖుష్బూ. అది ఖుష్బూ గారు. ఆ? ఓహో చంద్రి, ఇంద్రజా గారిని చంద్రి అంటున్నావా? అదో జడ్జి ఏమన్నా మాట్లాడకుండా మాట్లాడు. ముస్కు చంద్రి చూస్తాను. రష్మి రష్మి ఒక్క నిమిషం. అదిగో రష్మి రష్మి. చెప్పానా దానికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది. సరే సరిగా డబ్బులు తీసుకో, నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికరా? ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ కి టైం అవుతుంది. ఫ్లైట్ టైం ఏంటండి? దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళవా? మా అమ్మకి ఏ హార్ట్ అటాక్ లేదు సార్. 3 గంటల్లో హైదరాబాద్ చూపించమన్నారు, మీరు గంటన్నరలోనే చూపించారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ తగ్గిద్దని అంబులెన్స్ చూస్ చేసుకున్నాం. నడు స్టేషన్ నడు. నేనెందుకు సార్ స్టేషన్ కి? ఏ కారణం లేకుండా సిటీ రోడ్ల మీద అంబులెన్స్ తిప్పుతాను. ఏ హాస్పిటల్ కైనా తీసుకుపోయినావా? సార్ అది నా తప్పు కాదు సార్. వాళ్ళు ఉన్నారే, వాళ్ళే హార్ట్ అటాక్ అని డ్రామా ఆడారు. వాళ్ళని కూడా రమ్మను. నడవండి. సార్ సార్ నీ గూడు చెదిరింది